మనవడేంటి మంచి కోసం తెగ చెప్తున్నాడు అనుకుంటారు, కానీ మంచి పుట్టాలంటే చాలా టైం పడుతుంది. మనిషి మంచిగా మంచి పేరు రావాలంటే. అదే చెడు పేరు రావాలంటే 5 నిమిషాలు పడుతుంది. చెడు పేరు రావాలంటే ఏమవుతుంది? నువ్వు తిట్టచ్చు, అది వచ్చి మనం తిట్టచ్చు అంటే మీరు ఎదవరాలు. అదే మంచి చెయ్యి. నువ్వు చెడు చేసేసి నువ్వు మంచి చేసి ఎన్నాళ్ళు పడుతుందో టైం చూడు. నువ్వు మంచోడు అని చెప్తాయి, నువ్వు మంచి మనిషి అని చెప్తే ఎన్నాళ్ళు పడుతుంది. ఏదైనా సరే చెడు 5 నిమిషాలు పడుతుంది. మంచి పట్టాలి, మంచి రావాలంటే 8 సంవత్సరాలు పడుతుంది. ఆ మంచిగా మనం ఉండాలంటే, కానీ మంచిగా ఉండేవారు కొంతమంది ఏదో రకంగా మనం తింటారు, వెనకాల నుంచి ఏదో అంటారు. మనం బాగున్నా ఆ గొడవ మనం తీయకపోయినా మనల్ని తిరుగుతారు, మనల్ని తింటారు, మనం ఏదో ఏదో అనుకుంటూ ఉంటారు. ఇది అలాగా అంటారు. కానీ అనుకున్న నోట్లు ఎప్పుడూ కూడా అనుకున్నట్టే పోతాయి. నువ్వు తిన్నావు అనుకో, ఉన్నట్టే ఉంటారు. కోణాలు పాపానాలు పోతారు, ఆ దేవుడే ఉన్నాడు అనుకుంటే ఇంకా అక్కడితో బాధిస్తుంది. లేదు దానికి రివర్స్ సంబంధాలని చెప్పుకోనుకో, వాళ్ళ అనుకున్న దానికి మనకి ఇది ఉంటుంది. ఏంటో మనకి ఇది లేకుండా పోతుంది. ఎప్పుడూ కూడా మంచి పుట్టాలంటే టైం పడుతుంది. అదే మంచి సంవత్సరాలు పడుతుంది. చెడు చేయాలంటే 5 నిమిషాలు పడుతుంది. ఎప్పటికైనా సరే ఆలోచించుకోండి. మీరు ఎందుకు చెప్తున్నానంటే, ఒక అన్నదానం చేసినా ఏది చేసినా నీకు మంచి వచ్చినప్పుడు చాలా టైం పడుతుంది. అదే నువ్వు చెడు చేయాలంటే ఒకరిని కొడతావు, లేకపోతే ఒకరిని పెడతావు, అన్నీ ఎంతోసేపు కాదు. చెడు రావాలంటే ఎప్పుడైనా సరే ఈ సేవని మంచి చేయాలి, చెడు చేయద్దు. నాకు లైక్ చేయకపోయినా పర్లేదు, నాకు చూడకపోయినా పర్లేదు, కానీ మీరు మంచి తీసుకెళ్ళాలి. 10 మందికి మంచి చేయండి. ఆకలన్నా వాడికి అన్నం పెట్టండి. ఏం పర్లా. మీరు ఎప్పుడు కూడా నా జీవితంతోనే బతుకుతారు. ఏదంటే మనం పని చేస్తూ మన ఎదుగుతూ మనం బతుకుతూ మనం ఎవరు ఏదో మనం మోసం చేసి ఇంకా అలాగనే 10 మంది చెప్పుకుంటాం. అది అనవసరం. ఎప్పుడైనా సరే మంచి చేయాలి, మంచి చేసుకుంటూ వెళ్ళండి. మంచి చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుందో ఒకసారి చూడండి. జై హింద్.